ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరట మీ అందరికీ శుభములండి. సామెతలు 7వ అధ్యాయం 18వ వచనం నుంచి మనము 22వ వచనం వరకు ఈరోజు ధ్యానం చేద్దాం అన్నమాట. ఉదయము వరకు వలపుదీర తృప్తి పొందుదము రమ్ము, పరస్పర మోహము చేత చాలా సంసృష్టి నొందుదము రమ్ము. పురుషుడు ఇంట లేడు, దూర ప్రయాణము వెళ్ళి ఉన్నాడు, అతడు సొమ్ము సంచి చేత పట్టుకొని పోయెను, పున్నమి నాటి వరకు ఇంటికి తిరిగి రాడు అనెను. అది తన అధికమైన లాలన మాటల చేత వానిని లోపరుచుకొనెను, తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వానిని నీడ్చుకొని పోయెను. వెంటనే పశువు వదకు పోవునట్లును పరులచే చిక్కబడినవాడు సంఖ్యలలోనికి పోవునట్లును. ఈ వచనాల్లోని దాని భావము మనం ఏమి చూస్తున్నామంటే, నీ యవన బలమును పరస్త్రీలకి ఏ మాత్రము కూడా ఇవ్వకూడదు. ఎందుకంటే దేవుడు ఉగ్రత వస్తుందన్నమాట. అంతేకాకుండా వాడైతే ఒక వధువుకి ఒక గేదెని అట్ట ఏ విధంగా ఈడ్చుకెళ్ళిద్దో ఆ రకంగా అది ఈడ్చుకెళ్ళినట్లు మనం ఇక్కడ చూస్తాం. అంతేకాకుండా తన భర్తను తను మోసము చేసినట్లు కూడా ఇక్కడ చూస్తున్నాం. అందుకని పురుషుడు ఎల్లప్పుడూ పురుషులతోనే స్నేహం చేయాలి, స్త్రీలు ఎల్లప్పుడూ స్త్రీలతోనే స్నేహం చేయాలి. వీటి భావము అదే అన్నమాట. ఎప్పుడూ కూడా మన యవ్వన కాలంలో మనము వేరే వారికి స్నేహము చేయకూడదు. ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? గాడ్ బ్లెస్ యూ.